జియో హాట్స్టార్లో ప్రసారమవుతున్న బిగ్ బాస్ అగ్నిపరీక్ష షోలో కంటెస్టెంట్ రవి చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. అతని వ్యాఖ్యలకు జడ్జిలు, యాంకర్ శ్రీముఖి తీవ్రంగా స్పందించారు. సోషల్ మీడియాలో కూడా రవిపై విమర్శలు వస్తున్నాయి. ఇప్పటికే ముగ్గురు కంటెస్టెంట్లు టాప్ 15లోకి ప్రవేశించగా, మరి కొంతమందిని హోల్డ్లో పెట్టారు. మరికొంతమందిని కంప్లీట్గా ఎలిమినేట్ చేసి తప్పించారు. అయితే ఈ కంటెస్టెంట్స్ ఎంపికలో రకరకాల వ్యక్తులు జడ్జిలకు షాక్ ఇస్తున్నారు. ఫస్ట్ ఎపిసోడ్లో హృదయ్ మానవ్ చేసిన రచ్చ చూసాం. ఇక తాజా ఎపిసోడ్లో కంటెస్టెంట్ రవి చేసిన వ్యాఖ్యలు తీవ్రస్థాయిలో చర్చనీయాంశంగా మారాయి. జియో హాట్ స్టార్లో ఇటీవల ప్రారంభమైన రియాలిటీ షో బిగ్ బాస్ అగ్నిపరీక్ష. ఈ షోకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వస్తోంది. సామాన్య ప్రజల నుంచి అత్యుత్తమంగా అనిపించిన 5 మందిని ఎంపిక చేసి, బిగ్ బాస్ సీజన్ 9 తెలుగు హౌస్లోకి పంపడమే ఈ షో ఉద్దేశం. లక్షల దరఖాస్తుల నుంచి కేవలం 45 మందిని ఎంపిక చేసి, విభిన్న టాస్కుల ద్వారా తుది 5గురిని ఎంపిక చేసేందుకు ఈ ప్రక్రియ సాగుతోంది. షూటింగ్ ఇప్పటికే పూర్తయింది. శ్రీకాకుళంకు చెందిన రవి, గ్రూప్ టాస్క్లలో డామినేట్ చేయడం, ఇతరులను అణచివేయడం ద్వారా ముందుకు వచ్చాడు. అయితే, ఒక టాస్క్లో యాంకర్ శ్రీముఖి, అతనిని చీరకట్టి హై హీల్స్ వేసుకుని, అమ్మాయిలు గొప్పవాళ్ళు అని చెప్పాలని కోరింది. అందుకు రవి స్పందన, టాస్క్ కోసం చెప్తాను కానీ, నా దృష్టిలో మగవాళ్లే గొప్ప అని అన్నాడు. ఈ వ్యాఖ్యలపై న్యాయనిర్ణేత బిందు మాధవి తీవ్రంగా స్పందించి, ఇక్కడి నుంచి వెంటనే వెళ్ళిపో అంటూ రెడ్ ఫ్లాగ్ చూపించారు. తర్వాత రవి తన అభిప్రాయాన్ని సమర్థించుకునే ప్రయత్నం చేస్తూ, ఆడవాళ్లు అరగంటసేపు బిడ్డకు జన్మనిస్తారు, కానీ మగవాళ్లు జీవితాంతం బాధలతో పోరాడతారు అనే అభిప్రాయాన్ని వెల్లడించాడు. ఈ వ్యాఖ్యలతో న్యాయనిర్ణేతలతో పాటు శ్రీముఖి కూడా తీవ్ర అసహనానికి లోనయ్యారు. శ్రీముఖి, ఒక తల్లి 9 నెలల పాటు నరకం లాంటి బాధను అనుభవించి బిడ్డకు జన్మ ఇస్తుంది. ఈ సృష్టిలో అలాంటి బాధను ఎవరూ భరించలేదు. నువ్వు ఈరోజు ఇలా మాట్లాడగలగడం కూడా ఒక స్త్రీ వల్లే సాధ్యమైందని గుర్తుంచుకో అంటూ గట్టిగా స్పందించారు. ఈ ఎపిసోడ్ ప్రసారం అయిన తరువాత, సామాజిక మాధ్యమాల్లో రవి వ్యాఖ్యలపై నెటిజన్లు తీవ్రంగా స్పందిస్తున్నారు. రకరకాల విమర్శలు వస్తున్నాయి. మహిళల పట్ల గౌరవం లేని వ్యక్తిని ఈ స్టేజ్ వరకు ఎలా తీసుకురాగలిగారు అనే ప్రశ్నలు నెటిజన్ల నుండి ఎదురవుతున్నాయి. జియో హాట్ స్టార్ ఇంకా బిగ్ బాస్ టీం దీనిపై ఎటువంటి అధికారిక ప్రకటన ఇవ్వలేదు. కానీ రవిపై పెరిగిన విమర్శల దృష్ట్యా, అతని తదుపరి ప్రయాణం ఈ రియాలిటీ షోలో కొనసాగుతుందా అన్నది ఇప్పుడు సందేహాస్పదంగా మారింది. ఇలా బిగ్ బాస్ సెలక్షన్స్ కోసం స్టార్ట్ చేసిన అగ్నిపరీక్ష కార్యక్రమం నిజంగా జడ్జిలకు అగ్నిపరీక్షలా మారింది. ఇప్పటికే ఫైనల్స్కు 3 కంటెస్టెంట్స్ వెళ్లిపోయారు. వారికి 3 జడ్జిల నుంచి గ్రీన్ సిగ్నల్ రాగా, మరికొంత మందికి రెడ్ గ్రీన్ కలిసి వచ్చింది. దాంతో వారు సెకండ్ రౌండ్లో పోటీని ఎదుర్కొనబోతున్నారు. రవి వ్యాఖ్యలు తీవ్ర వివాదానికి దారితీయగా, బిగ్ బాస్ అగ్నిపరీక్ష షోపై ప్రతికూల ప్రభావం పడుతుందని భావిస్తున్నారు. ఈ ఘటనపై షో నిర్వాహకులు స్పందించాల్సి ఉంది.